ఇంకొన్ని గంటల్లో ఇజ్రాయెల్ ఇరాన్కు మధ్య యుద్ధం జరగబోతోందండి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాలకు వెళ్ళొద్దు అని తమ ప్రజలకు భారత్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, యూకే వంటి దేశాలు ట్రావెల్ వార్నింగ్స్ ను ఆల్రెడీ ఇచ్చేశారు. Some breaking news. CBS News has learned that U.S. intelligence believes Iran is preparing a major attack in retaliation for Monday's airstrike. And Israel on high alert, bracing for Iran to retaliate for an Israeli airstrike on an Iranian ironclad support amid fears that Iran could retaliate over a strike on its السلاح الأساسي بعد ما طلعنا. యుఎస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ పైన డ్రోన్ అటాక్ చేయబోతోంది అని చెబుతున్నారు. 10 నిమిషాల వ్యవధిలో ఒకేసారి లెబనాన్ బార్డర్ నుండి ఇజ్రాయెల్ వైపు 100 డ్రోన్స్తో అటాక్ చేయబోతోంది అని స్వయాన అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ అంటోంది. లెబనాన్లో హెజ్బుల్లా ఉంటారు. హెజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీ టీం లేదా బి టీం కాబట్టి 10 నిమిషాల్లో ఒకేసారి 100 డ్రోన్స్ను పంపి ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ సిస్టమ్ను ఓవర్ పవర్ చేసి మొత్తం సిస్టమ్ను కన్ఫ్యూజ్ చేసి వీలైనన్ని ఇజ్రాయెల్ సివిలియన్ టార్గెట్స్ పైన అటాక్ చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. యుద్ధం జరిగేది కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రమే తెలియాల్సి ఉంది. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇజ్రాయెల్ ఇరాన్ 2 దేశాలు ట్రెండ్ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని సంకనాకించే వరకు ఈ ముస్లాయన నిద్రపోయేలా లేరు. కన్ఫ్యూజ్ కాకండి. ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ గురించి పూర్తి వివరాలు డీటెయిల్గా చెప్తా. ఒక విషయం తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. 1980s వరకు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాలు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. అటువంటిది వీరిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునేంత స్థాయికి ఎలా దిగజారిపోయారో డీటెయిల్గా చెప్తా. ఇటువంటి కాంట్రవర్షియల్ వీడియోస్ను యూట్యూబ్ నొక్కేస్తుంది కాబట్టి వీలైనన్ని లైక్స్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో జో బైడెన్ను ఇలా అడిగారు, ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయబోతోంది కదా, దీని గురించి మీ కామెంట్ ఏంటి అని అడిగారు. దానికి జో బైడెన్ డోంట్ అని సమాధానం ఇచ్చాడు. డోంట్ అంటే ఇజ్రాయెల్ పైన ఒకవేళ ఇరాన్ అటాక్ చేస్తే ఇజ్రాయెల్ను కాపాడడానికి మేము అంటే అమెరికా ఉంటుంది అన్నట్లు బైడెన్ మాట్లాడారు. ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయొద్దు అని డోంట్ అటాక్ ఇజ్రాయెల్ అని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ వార్షిప్స్ మెడిటరేనియన్ సీలో దిగాయి. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ హై అలర్ట్లో ఉన్నాయి. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. ఈ యుద్ధం న్యూక్లియర్ వార్గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. కొన్ని రోజుల ముందు ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ యొక్క కాన్సులేట్ బిల్డింగ్ పైన దాడి చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ యొక్క ఇలీట్ కర్డ్స్ ఫోర్స్కు బ్రిగేడియర్ జనరల్ అయిన మొహమ్మద్ రెజా జెహదీ చనిపోవడం జరిగింది. జెహదీతో పాటు ఆ దాడుల్లో ఇంకొక 6 మంది సీనియర్ ఇరాన్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయాలి అనుకుంటోంది. యాక్చువల్లీ రమాదాన్ ఫెస్టివల్ వచ్చింది కాబట్టే ఈ ప్రతి దాడి లేట్ అయింది. లాస్ట్ గురువారాల్లో రమాదాన్ అయిపోయింది. ఈరోజు, రేపు లేదా మర్నాడు ఎప్పుడైనా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. మొన్న ఈద్ రోజు అంటే సరిగ్గా రమాదాన్ పండుగ రోజే హమాస్ యొక్క లీడర్ అయిన హమాస్కు మెయిన్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనయ్య యొక్క 3 సొంత కొడుకులను 3 సొంత మనవళ్ళు వెళ్తున్న ఒక కార్ను ఇజ్రాయెల్ ట్రాక్ చేసి ట్రేస్ చేసి ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇస్మాయిల్ హనయ్య 3 కొడుకులు 3 మనవళ్ళు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. దీంతో ఇస్మాయిల్ నెక్స్ట్ జనరేషన్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ప్రస్తుతం ఇస్మాయిల్ హనయ్య ఖతార్లో ఉన్నాడు. వెనస్డే రమాదాన్ రోజు ఇస్మాయిల్ కడుకులైన అమీర్, హాజెం, మొహమ్మద్ మరియు వీరి పిల్లలను రిలేటివ్స్ను నార్థన్ గాజాలో ఉన్న షెయిటీ రిఫ్యూజీ క్యాంప్కు వెళ్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వీరి యొక్క కారును టార్గెట్ చేసి ట్రేస్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుంది అని ఎవ్వరూ అనుకోరు. సో 1 సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, 2 హమాస్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనయ్య పిల్లలు మనవలను చంపడం. ఇరాన్, హమాస్, హౌతీ, హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన ప్రతి దాడి చేయాలి అని పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నారు. మేబీ ఈరోజు రాత్రి 100 డ్రోన్స్ ఒకేసారి ఇజ్రాయెల్ పైన దాడి చేయొచ్చు, ఆశ్చర్యమే లేదు. ఆల్రెడీ నార్త్ గాజాలో నిన్న రాత్రి 15 నిమిషాల్లో 100 రాకెట్స్ను హెజ్బుల్లా ఫైర్ చేయడం జరిగింది. ఈసారి అటాక్స్ అనేవి 4 ఫ్రంట్లో ఉంటాయి. 1 గాజా స్ట్రిప్లో సౌతర్న్ సైడ్లో ఉన్న హమాస్ ద్వారా, 2 లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా ద్వారా, 3 ఇరాన్ ద్వారా డైరెక్ట్గా దాడులు జరగవచ్చు, 4 హౌతీ రెడ్ సీలో ఉన్న ఇజ్రాయెల్ మరియు అమెరికన్ షిప్స్ పైన దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా దేశాలు 4 ఫ్రంట్ వార్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకప్పుడు ఆప్త మిత్రులుగా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు భద్ర శత్రువుల్లా ఎలా మారిపోయారో చెప్తా. కట్ చేస్తే ఇరాన్ అనేది ఒక షియా ముస్లిం సమూహం ఎక్కువగా ఉన్న దేశం. షియా ముస్లిమ్స్ అంటే ప్రాఫెట్ ముహమ్మద్ గారి మేనల్లుడైన హజరత్ అలీ గారి కుటుంబ తెగకు చెందిన వారిని షియా ముస్లిమ్స్ అంటారు.
ప్రాఫెట్ మొహమ్మద్ దేహాన్ని వదిలిన తర్వాత హజ్రత్ అలీను క్యాలిఫ్గా అంటే ఇస్లామిక్ రాజుగా నియమించాలి అని కొంతమంది పట్టుబట్టుకొని కూర్చున్నారు. ఆ పట్టుబట్టుకొని కూర్చున్న సమూహం పేరే షియా ముస్లిమ్స్. లేదు, ప్రాఫెట్ మొహమ్మద్ తర్వాత అబూబకరే ఖలీఫ్గా ఉండాలి అని పట్టుబట్టిన సమూహం పేరు సున్నీ ముస్లిమ్స్. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సున్నీ ముస్లిమ్స్ గెలిచారు, అబూబకర్ క్యాలిఫ్ అయ్యారు. సో ప్రస్తుతం చూసుకుంటే సున్నీ ముస్లిం సమూహం ఎక్కువగా ఉంటారు. ముస్లిమ్స్లో 90% సున్నీ ముస్లిమ్సే ఉంటారు. హజ్రత్ అలీ గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన షియా ముస్లిమ్స్ కేవలం 10% మాత్రమే ఉంటారు. ఈ షియా ముస్లిమ్స్కు నాయకత్వం వహించే దేశం పేరే ఇరాన్. సున్నీ ముస్లిమ్స్కు ఎవరు నాయకత్వం వహిస్తారో కామెంట్ చేయండి. పాకిస్తాన్ అయితే కాదు, ఒక దేశం ఉంది, ఆ దేశం పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కట్ చేస్తే 1870s వరకు ఇరాన్ను వేరు రాజ్యాలు పాలించాయి. 1870sలో ఇరాన్ సఫవిద్ డైనస్టీ కంట్రోల్లో వచ్చేసింది. సఫవిద్ రాజ్యం కంట్రోల్లో ఉన్నా కూడా ఇక్కడ పేరుకే రాజు ఉండేవాడు. ఇరాన్ మొత్తాన్ని జర్మనీ మరియు రష్యా రాజ్యాలు పాలించేవి. కొలోనియల్ మెంటాలిటీ ఉన్న ఈ 2 రాజ్యాల ప్రెజెన్స్ ఇరాన్లో 19th సెంచరీ వరకు ఉండేది. సఫవిద్ డైనస్టీకు రాజు నసర్ అల్ దిన్ షా ఖజర్. ఇరాన్ రాజు బ్రిటన్ వ్యాపారస్తులతో క్లోజ్గా ఉంటే రష్యా ఫీల్ అయ్యేది. ఇరాన్ రాజు రష్యాతో క్లోజ్గా ఉంటే బ్రిటిష్ నిరాశపడేది. 1870sలో ఇరాన్లో ఆయిల్ లేదు, డబ్బు లేదు, ఎడారి ఒంటెలు, ఇలా పూర్ స్టేట్గా ఇరాన్ ఉండేది. కాబట్టే ఎవ్వరు వచ్చినా మాది పోయేది లేదు, మాది వచ్చేది లేదు అని ఇరాన్ రాజు కొలోనియల్ పవర్స్ను ఆపేవాడే కాదు. 1872లో ఇరాన్ రాజుకు సడన్గా యూరోప్ తిరిగి రావాలి అనే కోరిక కలిగింది. ఇరాన్ రాజు దగ్గర డబ్బులు లేవు కాబట్టి బ్రిటన్లో ఉన్న పాల్ రాయిటర్ అనబడే జివిష్ బిజినెస్ మ్యాన్ ఇరాన్ రాజుకు యూరోప్ ట్రిప్ను స్పాన్సర్ చేస్తాను అని చెప్పాడు. మీరు 1700s లేదా 1800sలో 19th సెంచరీలో ఎవరైనా వ్యాపారస్తుడు పేరు చదివితే కొంత బ్యాక్ సర్చ్ చేయండి. ఆ వ్యాపారస్తుల్లో 90% మంది యూదులే ఉంటారు. సో పాల్ రాయిటర్స్ జివిష్ ఫ్యామిలీకు చెందినవాడు. తర్వాత క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాడు. రాయిటర్స్ ఇరాన్ రాజుకు యూరోప్ మొత్తం లావిష్గా తిరగడానికి స్పాన్సర్ చేశాడు. అంటే టికెట్స్, హోటల్ బుకింగ్స్, రిసార్ట్ బుకింగ్స్ ఇలా అన్నీ చేశాడు. దీనికి బదులుగా ఇరాన్లో ఉన్న రోడ్ కాంట్రాక్ట్స్, మిల్ కాంట్రాక్ట్స్, టెలిగ్రాఫ్ కాంట్రాక్ట్స్, ఫ్యాక్టరీ కాంట్రాక్ట్స్ అండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కాంట్రాక్ట్స్ను తీసుకున్నాడు. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కాంట్రాక్ట్స్ అంటే చమురును వెలికి తీసే కాంట్రాక్ట్స్. రాయిటర్ తెలివి చూడండి, యూరోప్ ట్రిప్ను స్పాన్సర్ చేసి బదులుగా ఈ కాంట్రాక్ట్స్ ద్వారా వచ్చే డబ్బుల్లో 60% యాజ్ ఎ రాయల్టీ రాయిటర్స్ తీసుకుంటాడు. ఇరాన్ రాజు ఈ ఒప్పందంలో సైన్ చేశాడు. కానీ ఈ ఒప్పందానికి అప్పటి ఇరాన్ ప్రజలు తిరుగుబడ్డారు. రష్యా వెనకుండి ఇరాన్ ప్రజలతో తిరుగుబాటు చేయించింది. ఎందుకు తిరగబడాల్సి వచ్చింది అంటే ఇరాన్లో ఉన్న అన్ని కాంట్రాక్ట్స్ బ్రిటిష్కు వెళ్ళిపోవడం రష్యాకు ఇష్టం లేదు. 1901లో ఇరాన్ రాజు విలియం నాక్స్ డార్చి అనబడే ఒక బ్రిటిష్ వ్యాపారస్తుడిని పిలిచి ఇరాన్ మొత్తంలో ఆయిల్ బావుల కోసం రీసెర్చ్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇరాన్లో ఒకవేళ ఆయిల్ దొరికితే 50% షేర్ రాజుకి, 50% షేర్ డాక్సీకు దక్కేలాగా ఒక ఒప్పందం చేసుకున్నారు అనమాట. 1907లో డార్చి తన కాంట్రాక్ట్ను బర్మా ఆయిల్ కంపెనీ అనబడే ఒక బ్రిటిష్ కంపెనీకు ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పట్లో బర్మా ఆయిల్ కంపెనీ ఇండియాలో కూడా ఉండేది. బర్మా ఆయిల్ కంపెనీలోని ఎక్కువ షేర్స్ బ్రిటిష్ పెట్రోలియంతో ఉండేవి. బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ ఎవరిది? బ్రిటిషర్లది. అంటే బర్మా ఆయిల్ కంపెనీలో ఎక్కువ షేర్స్ యూదులకే ఉండేవి. ఇరాన్, సౌదీలో ఆయిల్ ను ఎక్స్ప్లోర్ చేసే కాంట్రాక్ట్స్ లో యూదులు ఇన్వెస్టర్స్ గా ఉండేవారు. సో ఈ విధంగా ఇరాన్ ఆయిల్ కాంట్రాక్ట్స్ ద్వారా యూదులు లాభపడేవారు. 26 మే 1908లో ఇరాన్ లో ఆయిల్ దొరికిందండి. దీంతో ఇరాన్ ఓవర్ ద నైట్ స్టార్ అయిపోయింది. సౌదీ కంటే ముందే ఇరాన్ లో ఆయిల్ దొరికింది. దీంతో ఇరాన్ లో ఇన్ఫ్లుయెన్స్ ను పెంచుకోవడానికి రష్యా మరియు బ్రిటిష్ దేశాలు చూశాయి. అప్పటి వరకు దేనికి పనికిరాని దేశం సడన్ గా అందరికీ గుడ్లు పెట్టే బాత్ అయింది. ఇరాన్లో ఉన్న బర్మా ఆయిల్ కంపెనీలో ఎక్కువ షేర్స్ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఉండేవి. అంటే బ్రిటిష్ పెట్రోలియం దగ్గర ఉండేది. అప్పటి వరకు సోసోగా ఉన్న ఇరాన్ రాజు ఖజర్ దగ్గర ఆయిల్ రెవెన్యూలో వచ్చే డబ్బులో 50% షేర్స్ ఉండేవి. 50% బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ దగ్గర ఉండేది. అండ్ ఖజర్ రాజు బ్రిటిషర్లు చెప్పే మాట వినేవాడు కాదు. సో బ్రిటిషర్లు ఏమని ప్లాన్ వేశారు అంటే ఖజర్ రాజును గద్దె నుండి దింపాలి అనుకున్నారు. ఇరాన్లో ఖజర్ రాజుకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు చేయించారు. ఈ తిరుగుబాటు ఎందుకు చేయించారు అంటే ఇరాన్లో రాజ్యాంగాన్ని తీసుకురావాలి, అంటే కాన్స్టిట్యూషన్ను తీసుకురావాలి అని తిరుగుబాటు చేశారు. దీంతో తిరుగుబాటుకి ఒగ్గి రాజు కాన్స్టిట్యూషన్ను తీసుకొచ్చాడు. ఇరాన్లో సెనేట్ వచ్చింది, పార్లమెంట్ వచ్చింది, ఎంపీస్ వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ను నియమించారు. బ్రిటిషర్లు తమ ఇన్ఫ్లుయెన్స్ను వాడి రెజా ఖాన్ను ప్రైమ్ మినిస్టర్ను చేశారు. రెజా ఖాన్ ఇరాన్ పార్లమెంట్లో ఎక్కువ ఓట్స్ను తీసుకొచ్చి ఖజర్ రాజునే గద్దె నుండి దింపి పడేశాడు. దీంతో రెజా షా పెహ్లవి ఇరాన్కు రాజు అయ్యాడు. ఈయన పేరుకే రాజు, కానీ ఈయన వెనక మొత్తం అమెరికా, బ్రిటిష్ దేశాలే ఉండేవి. రెజా షా పొప్పెట్ రాజుకు యూదులు కూడా సపోర్ట్ చేసేవారు. రెజా షా ఉన్నప్పుడు ఇరాన్లో విచ్చలవిడిగా ఆయిల్ను దోపిడీ చేశారు. 1941లో రెజా షా కొడుకు మొహమ్మద్ రెజా
ఇరాన్కు రాజు అయ్యాడు. కొడుకు తండ్రి కంటే లిబరల్ మొహమ్మద్ రెజా ఇంకా ఫుల్గా ప్రో ఇజ్రాయెల్ ప్రో అమెరికా అయ్యాడు. 1948లో ఇజ్రాయెల్ అనే ఒక దేశం స్థాపింపబడింది. 1949లో ఇరాన్ ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించింది. అంటే ఇజ్రాయెల్ను గుర్తించిన మొట్టమొదటి ఇస్లామిక్ దేశం ఇరానే. 1949 వరకు ఇరాన్లో వెస్టర్న్ కల్చర్ ఉండేది. వెస్టర్న్ కంట్రీస్ లాగా ఇరాన్ ఉండేది. ఇరాన్లో యూరోపియన్స్ ఉండేవారు, రష్యన్స్ ఉండేవారు, యూదులు ఉండేవారు. చాలా లిబరల్గా ఇరాన్ ఉండేది. చాలా పాష్గా ఇరానియన్స్ ఉండేవారు. ఈవెన్ దో ఇరాన్లో షియా కమ్యూనిటీ ఉన్నా కూడా ఇరాన్ ఒక వెస్టర్న్ కంట్రీ లాగా ఉండేది. ఇరాన్ లిబరల్గా ఉండడం ఇరాన్లో ఉన్న కొంతమంది రిలీజియస్ కమ్యూనిటీకి ఇష్టం లేదు. ముల్లా మరియు మౌలాలీస్కు ఇష్టం లేదు. తెల్లోల రాజ్యం కొంతమంది రిలీజియస్ గురువులకు ఇష్టం ఉండేది కాదు. ఇంకో పక్క రష్యా ఇరాన్లో ఎలాగైనా ఇజ్రాయెల్ మరియు అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించాలి అని చూసేది. 1951లో మొహమ్మద్ మొసాదెక్ అనే ఆథర్ కమ్ లాయర్ ఇరాన్కు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మొసాదెక్ పార్లమెంట్లో ఒక బిల్ను పాస్ చేశారు. ఆ బిల్ ఏంటి అంటే ఇప్పటి నుంచి బ్రిటిష్ కంపెనీస్ ఎవరు ఇరాన్లో ఉండొద్దు, ఆయిల్ బావులను జాతీయం చేసి పడేశాడు. అప్పటి వరకు ఎలా ఉండేది, ఆయిల్ బావుల ద్వారా వచ్చే లాభంలో 80% బ్రిటిష్ కంపెనీలు తీసుకునేవి, కేవలం 20% మాత్రమే రాజుకు ఇచ్చేవారు. ఇది మొహమ్మద్ మొసాదెక్కు నచ్చలేదు. మొహమ్మద్ మొసాదెక్ క్లియర్గా చెప్పాడు, ఆయిల్ బావులని జాతీయం చేసేసాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇప్పటి నుంచి ఆయిల్ను ఇరాన్ తీస్తుంది, ఇరానే అమ్ముతుంది, వచ్చిన లాభం మొత్తం ఇరాన్ ప్రజలే తీసుకుంటారు అని మొహమ్మద్ మొసాదెక్ అన్నాడు. ఇది అమెరికాకు నచ్చలేదు. దీంతో ఇరాన్ పొప్పెట్ రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొహమ్మద్ మొసాదెక్ను జైల్లో వేసి పడేశారు. 1979 వచ్చేసరికి మొహమ్మద్ రెజా రాజు పైన ప్రజల్లో కోపం తారా స్థాయిలో ఉండేది. 1979లో ఇరాన్ యొక్క షియా రిలీజియస్ లీడర్ అయిన రొహెల్లా ఖుమైనీ ఒక మతపరమైన తిరుగుబాటు చేశారు. ఈయన్ను ఇరాన్ ప్రజలు దేవుడిలా భావిస్తారు. ఖుమైనీ డిమాండ్స్ చాలా సింపుల్. ఇరాన్లో యూదులు వ్యాపారం చేయొద్దు అని, ఇరాన్లో వెస్ట్రన్ కల్చర్ ఉండొద్దు అని, అమ్మాయిలు బుర్కా వేసుకోవాలి అని, అబ్బాయిలు ఇలాగే డ్రెస్సులు వేసుకోవాలి అని, ఇరాన్లో షరియా లా ఉండాలి అని, ఇరాన్లో పాశ్చాత్య సంస్కృతి ఉండొద్దు అని ఖుమైనీ తిరుగుబాటు చేశాడు. పాలస్తీన్ ముస్లిమ్స్ పైన దాడి చేసి ఇజ్రాయెల్ అనే దేశాన్ని స్థాపించుకున్న ఇజ్రాయెలీతో యూదులతో స్నేహం చేయొద్దు అని ఖుమైనీ డిమాండ్ చేశాడు. ఈ తిరుగుబాటుకు రష్యా కూడా సపోర్ట్ చేసింది. ఈ తిరుగుబాటు కారణంగా రెజా షా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఈ తిరుగుబాటు మిడిల్ ఈస్ట్లో గేమ్ చేంజర్ అయింది. ఇరాన్ లాంటి తిరుగుబాటే ఇజ్రాయెల్లో కూడా చేయొచ్చు కదా అని అందరూ అనుకున్నారు. సౌదీలో కూడా ఆయిల్ బావులన్నీ బ్రిటిష్, అమెరికా, ఇజ్రాయెల్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. ఒమాన్, ఖతర్, సౌదీలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సౌదీలో అయితే ఒక ఏరియా మొత్తం అమెరికన్స్ ఉంటారు. ఆ ఏరియాలో ఎవ్వరూ రాకూడదు. అక్కడ అమెరికన్స్ మందు తాగుతారు, బట్టలు లేకుండా ఉంటారు, అమ్మాయిలు ఫ్యాషన్ దుస్తుల్లో ఉంటారు. సౌదీలో ఇవన్నీ రిస్ట్రిక్టెడ్, కానీ అమెరికన్స్కి మాత్రమే ఇది అలౌడ్. సో ఇరాన్ లాంటి తిరుగుబాటు సౌదీలో, ఇతర ఇస్లామిక్ దేశాల్లో జరుగుతుంది అని అమెరికా భయపడింది. ఒకవేళ ఉదాహరణకు సౌదీలో రిలీజియస్ తిరుగుబాటు జరిగింది అనుకోండి, సౌదీ నుండి వెస్టర్న్ కంట్రీస్ వెనక్కి వెళ్ళిపోవాలి. దీంతో మిడిల్ ఈస్ట్లో అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. ఇది అమెరికాకు ఇష్టం లేదు అండ్ ఇజ్రాయెల్కు కూడా ఇష్టం లేదు. దీంతో ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య ఫ్రిక్షన్ మొదలైంది, శత్రుత్వం మొదలైంది. అంతేకాదు ఇరాన్కు కొత్తగా సుప్రీం లీడర్ అయిన ఖుమైనీ ఇజ్రాయెల్కు శత్రువులైన పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు సపోర్ట్ చేశాడు. పిఎల్ఓకు ట్రైనింగ్ ఇచ్చాడు. పిఎల్ఓ లీడర్ అయిన యాసర్ అరాఫత్ ఫిబ్రవరి 17, 1979 రోజు ఇరాన్ రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత ఇరాన్కు వచ్చి మరీ కంగ్రాచులేట్ చేశాడు. ఈ విధంగా ఇరాన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్కు అఫీషియల్గా విజిట్ చేసిన మొట్టమొదటి లీడర్ యాసర్ అరాఫత్ అయ్యాడు. రొహెల్లా ఖుమైనీకు రష్యా సపోర్ట్ చేసిందా అంటే ఎస్, రష్యా సపోర్ట్ చేసింది. రష్యా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, కమ్యూనిజాన్ని నమ్ముతుంది. కమ్యూనిజం దేవుడిని నమ్మదు. ఇరాన్ రెవల్యూషన్ ప్యూర్లీ మతం ఆధారంగా, దేవుడి ఆధారంగా జరిగిన తిరుగుబాటు. అయినా రష్యా ఖుమైనీకి ఎందుకు సపోర్ట్ చేసింది అంటే జియో పాలిటిక్స్లో సిద్ధాంతాలు, నమ్మకాలు ఉండవు. కేవలం నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ పోవడమే రష్యాకు కూడా కావాలి కాబట్టి ఈ తిరుగుబాటుకు రష్యా సపోర్ట్ చేసింది. 1980లో ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగింది అంటే సద్దాం అమెరికాకు బ్లూ ఐడ్ బాయ్గా ఉండేవారు. ఆయతుల్లా ఖుమైనీ యొక్క తిరుగుబాటుకు ఇన్స్పైర్ అయ్యి పక్కనే ఉన్న ఇరాక్ ప్రజలు సద్దాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇరాన్ లాంటి రెవల్యూషన్ ఇరాక్లో కూడా రాకూడదు అని సద్దాం ఇరాన్ పైన 1980స్లో దాడి చేసి యుద్ధం చేశాడు. అండ్ సద్దాం బాగ్దాద్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను నిర్మించే పనుల్లో ఉన్నాడు. ఒకవేళ ఇరాక్ న్యూక్లియర్ ప్లాంట్ను నిర్మిస్తే అది ఇరాన్కు ప్రమాదం. ఎందుకంటే ఇరాన్కు మరియు ఇరాక్కు మధ్య యుద్ధం జరుగుతోంది అండ్ సద్దాంకు ఇజ్రాయెల్ అన్న ఇష్టం లేదు. రేపు సద్దాం ఇదే న్యూక్లియర్ వెపన్స్తో ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేయగలడు. కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి ఇరాక్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్నే ఆపరేషన్ ఓసిరాక్ లేదా ఆపరేషన్ బేబిలాన్ అంటారు. సో ఒక సున్నీ ముస్లిం రాజు సద్దాం కడుతున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను ధ్వంసం చేయడానికి షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఇరాన్ అనే దేశం యూదుల దేశమైన ఇజ్రాయెల్కు సహాయపడింది. ఇక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఇరాన్ ఇజ్రాయెల్తో స్నేహం చేయడానికి సిద్ధమైంది.
ఇక్కడి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య బాగానే ఉండేది. 1983లో ఇజ్రాయెల్ లెబనాన్ను ఆక్రమించింది. లెబనాన్లో ఉన్న షియా కమ్యూనిటీ ఇరాన్ దగ్గర మొరపెట్టుకున్నారు. ఇజ్రాయెల్ లెబనాన్, సిరియా, ఇరాక్లో ఉన్న PLO సభ్యులను కూడా చంపేసింది. దీంతో ఇరాన్ ఎంట్రీ ఇచ్చి ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇరాన్ ఏం చేసింది, లెబనాన్లో హెజ్బుల్లా అనబడే ఒక ప్రాక్సీ టీంను స్థాపించింది. హెజ్బుల్లా ఇప్పటి వరకు కూడా ఉన్నారు. 1982 నుండి 2006 వరకు లెబనాన్లో ఉన్న ఇరాన్ బీ టీం అయిన హెజ్బుల్లాకు ఇజ్రాయెల్కు మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. 2006లో ఇజ్రాయెల్ సైనికులు గాజా నుండి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇరాన్ హమాస్కు సపోర్ట్ చేసింది, ఆర్మ్స్ అండ్ వెపన్స్ను ఇచ్చింది. నవంబర్ 2009లో మెడిటేరియన్ సీలో ఇరాన్ నుండి గాజాకు వెళ్తున్న ఒక పెద్ద షిప్ను ఇజ్రాయెల్ నేవీ పట్టుకుంది. ఆ షిప్లో 100 టన్నుల యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఇజ్రాయెల్ గాజాకు వెళ్లే అన్ని దారులపైన నిఘాను పెంచింది. సో ఇజ్రాయెల్ కళ్ళు కప్పి వెపన్స్ను సరఫరా చేయడానికి హమాస్ 2009 నుండి సొరంగాలు కట్టుకుంది. ఈజిప్ట్ బార్డర్ దగ్గర, లెబనాన్ బార్డర్ దగ్గర సొరంగాలు కట్టుకుంది. ఎందుకు సొరంగాలు కట్టుకుంది అంటే 2009లో మెడిటరేనియన్ సీలో ఇరాన్ నుండి వచ్చే ఒక షిప్ను ఇజ్రాయెల్ నేవీ పట్టుకుంది. దీంతో అన్ని చెక్ పోస్ట్లో సెక్యూరిటీను స్ట్రిక్ట్ చేశారు కాబట్టి సొరంగాలు కట్టుకున్నారు. ఈ సొరంగాలు కట్టడానికి ఇండైరెక్ట్ గా ఇరాన్ కూడా కారణమే. ఈ సొరంగాలే 2023 ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో హమాస్కు దాక్కోవడానికి ప్లేస్ ఇచ్చాయి. 2010లో ఇరాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కట్టడానికి ఎంతో ప్లానింగ్ చేసింది. విదేశాల నుండి సైంటిస్ట్ను హైర్ చేసింది. ఇరాన్ న్యూక్లియర్ పవర్ అవ్వడం సౌదీ, అమెరికా, ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. సౌదీకి ఎందుకు ఇష్టం లేదు అంటే ఇరాన్, సౌదీ రెండు మిడిల్ ఈస్ట్ పైన ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అది సౌదీకి ఇష్టం లేదు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అమెరికాకు ఎందుకు ఇష్టం లేదు అంటే మిడిల్ ఈస్ట్లో సౌదీకి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ పవర్ఫుల్ అయితే అమెరికా తన ఇంట్రెస్ట్ను కోల్పోతుంది. ఇజ్రాయెల్కు ఎందుకు ఇష్టం లేదు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క శత్రువు. ఇరాన్ తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ఇజ్రాయెల్ పైన వాడొచ్చు. ఒక్క న్యూక్లియర్ వెపన్ ఇజ్రాయెల్ పైన వేస్తే ఇజ్రాయెల్ మొత్తం ధ్వంసం అవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడాన్ని ఇష్టపడడం లేదు. సో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ఇరాన్ సైంటిస్టులను వెతికి చంపడం మొదలుపెట్టింది. కార్లో బాంబ్స్ పెట్టడం, AI ద్వారా సైంటిస్టులను షూట్ చేయడం, ఫుడ్లో పాయిజన్ కలపడం, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ పైన దాడి చేయడం, న్యూక్లియర్ ప్లాంట్ కోసం కావాల్సిన యురానియం వంటి మెటల్స్ను ఇరాన్కు అమ్మకుండా శాంక్షన్స్ వేయడం, ఇరాన్ పైన ఆర్థికంగా శాంక్షన్స్ వేయడం. 2015లో అమెరికా, ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ పవర్ అవ్వడానికి అమెరికా సహాయం చేస్తాను అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ అమెరికా పెట్టింది. ఇరాన్ తమ యొక్క న్యూక్లియర్ శక్తిని ఎలక్ట్రిసిటీ కోసం, శాంతి కోసమే వాడాలి, యుద్ధ ఆయుధాలను తయారు చేయడానికి వాడకూడదు అనే ఒప్పందం జరిగింది. దీంతో సౌదీ నిరాశ చెందింది. అలా ఎలా ఇరాన్కు టెక్నాలజీ ఇచ్చేస్తారు, ఇరాన్కు ఇస్తే మాకు కూడా ఇవ్వాలి అని సౌదీ నిరాశ వ్యక్తపరిచింది. దీంతో 2018లో అమెరికా ఇరాన్తో చేసుకున్న న్యూక్లియర్ డీల్ను క్యాన్సిల్ చేసింది. దీంతో ఇరాన్కు అమెరికా మీద కోపం రెట్టింపయింది. సిరియా యుద్ధంలో ఇరాన్ అల్వైతీ షియా లీడర్ అయిన అసాద్కు సపోర్ట్ చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సున్నీ రెబల్స్కు సపోర్ట్ చేశారు. యెమెన్లో ఇరాన్ హౌతీ షియా రెబల్స్కు సపోర్ట్ చేస్తే సౌదీ, అమెరికా దేశాలు సున్నీ రాజుకు సపోర్ట్ చేశారు. ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రాక్సీ యుద్ధం జరిగింది. మొత్తం గేమ్ మారింది 2020లో. 2020లో ఏం జరిగింది అంటే ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న ఇరాన్ సుప్రీం జనరల్ అయిన ఇరానియన్ ప్రజలకు గాడ్లీ ఫిగర్ అయిన ఖాసిం సులేమానీని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి డ్రోన్స్ ద్వారా చంపేశారు. ఈ మరణం తర్వాత ఇరాన్ కట్టెలు దించుకుంది. డూ ఆర్ డై, దీనికి ఎలాగైనా బదులు ఇస్తాము అని నిర్ణయించుకుంది. హమాస్ను నర్చర్ చేసింది. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్ పైన దాడి చేసి తమ పగను తీర్చుకుంది. మొన్న ఇజ్రాయెల్ ఇన్ని రోజులు ప్రాక్సీ యుద్ధాలు చేశావు, చాలు, మేము బురదలో పడ్డాం, నువ్వు కూడా ఈ బురదలో రా అని ఇరాన్ను కవించింది. 2 వీక్స్ బ్యాక్ ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ పైన దాడి చేసి ఇరాన్ను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇరాన్ ఇంకొన్ని గంటల్లో ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఆప్త మిత్రులుగా ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు రిలీజియస్ రెవల్యూషన్ కారణంగా భద్ర శత్రువులా మారిపోయారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.